నేను వర్క్ చేస్తాను, రోజు పడద్ది 5 చీరలు అవుతాయి. రెండు రోజులకు ఒకసారి అవుతుంది అమ్మాయి. ఈ పోగు చాలా జాగ్రత్తగా చూస్తే కానీ కనపడదు. ఇది ఒక్కొక్క తెగింది అనుకోండి, చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. చూపుతో పని, అన్ని అవయవాలు ఆడాలి. ఆడితేనే ఈ మగ్గం ఆడద్దు, ఈ చీర తయారవుద్ది. ఇది మా పిల్లలు వచ్చేసరికి ఈ రకం ఉన్నదేమో అనిపిస్తుంది. ఎందుకు కొడుకులు తగ్గిపోయింది. నా పేరు టార్జన్ రావు, మాది పెడమ నియోజకవర్గం. గత 35 సంవత్సరాల నుంచి చేనేత పనులను చేస్తున్నాం. నిరంతరం మరి మా తండ్రులు తాతల కాడి నుంచి చేసే పని. చాలా వరకు మసకబారిన పరిస్థితి కనిపిస్తున్న రోజుల్లో మా బాధ మేము పడుతున్నాం. మాకు వర్షం వచ్చినా 2 నెలలు 3 నెలలు పని ఉండదు, అప్పుడు కష్టమే మాకు తింటాకి. గత ప్రభుత్వంలో మాకే పథకాలు లేవు. ఓ పూర్తిని ఓ పూర్తి అనకుండా అట్లా చేసుకొచ్చాం సార్. ఆయన మా చేనేతల పట్ల ఎంతో గౌరవంతో మేము చేసే పని చాలా కష్టమని గుర్తించి ఆయన పాదయాత్రలో మరి నేను విన్నాను అని చెప్పేసి మా యొక్క కష్టాన్ని చూసి మాకు 24,000 రూపాయల పథకం పెట్టి వైఎస్ఆర్ నేత నేస్తం ద్వారా 4 దఫాలుగా 96,000 ఇవ్వటమే కాకుండా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే చేస్తామని చెప్పేసి అంతటితో కాకుండా రేపు మళ్ళీ జూలైలో మళ్ళీ ఇంకొక 24,000 ఇవ్వడానికి ఇక్కడ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకానికి ఇవ్వనటువంటి అమౌంట్ 24,000 రూపాయలు అదనంగా ఓన్లీ మా చేనేత వర్గాల వాళ్ళకి ఇవ్వటం. నేను 50 సంవత్సరాల నుంచి చేనేతలోనే నేర్చుకుని బతుకుతున్నాను. ఈ ప్రభుత్వంలో మాకు పథకాలు 4 సార్లుగా ఇచ్చిన్నారు. నేతన్న పథకం మాకు ఇస్తున్నారు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కాబట్టి మేము పిల్లలు చదువుతూ ఏదో కష్టపడి పిల్లలు గవర్నమెంట్ చేరి చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక టైం పైన అవ్వదనుకోండి, మేము చేయలేకపోతాం అనుకో, ఈ డబ్బులు ఉపయోగపడి జగనన్న రావాలనుకోండి. సందర్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ వచ్చి ఇంటి దగ్గర ఉంటే నేను ఇంకా బోర్ పడుద్ది. గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉంది. మరి ఈ ప్రభుత్వం చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నాడు. మరి చేయటంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారు మా గుండెల్లో. ఆయన మరిన్ని కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మా జీవితాలు ఇంకా బాగుంటాయని చెప్పేసి ఆశిస్తూ జగన్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్ అన్న.